వైసీపీపై తీవ్రంగా మండిపడ్డారు టీడీపీ నేతలు. ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 హామీలను 15 నెలల్లో అమలు చేశామన్నారు. జరిగిన అభివృద్ధిని కళ్ళుండి కూడా జగన్ చూడలేకపోతున్నారని అన్నారు. వైసీపీ హయాంలో ప్రజలు సైకోల పాలన చూశారని ఆరోపించారు. గత ప్రభుత్వంలో అన్ని రంగాలకు అన్యాయం జరిగిందన్నారు. చేసిన మంచిని చెప్పేందుకే రేపు సభ నిర్వహిస్తున్నామన్నారు. మాజీ మంత్రి కాలువ శ్రీనివాస్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్, ఏదైతే సూపర్ 6 సూపర్ హిట్ విజయోత్సవ సభకు సంబంధించి రేపు జరగబోతోంది, ఏ విధమైన అరేంజ్మెంట్స్ మొత్తం? ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ చరిత్రలో చారిత్రాత్మక ఘట్టంగా అనంతపురం నగరంలో రేపు జరిగే సూపర్ 6 సూపర్ హిట్ సభ నిలవబోతా ఉంది. ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి వేడుక ఇది. ఉమ్మడిగా అంటే 3 పార్టీలు, కూటమిలో ఉండే 3 పార్టీలు కలిసి నిర్వహిస్తున్న కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా ఈ సభ ఒక రాజకీయాల్లో ఒక మైలురాయిగా నిలబడిపోతుంది. 15 నెలలుగా మేము చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చెప్పుకోవడంతో పాటు ఒక వ్యక్తి మాటకు విలువ ఉండాలంటే దానికి కొలబద్ద ఏమంటే ప్రజాభిమానం కొలబద్ద. 11 సీట్లే ఇచ్చి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన ప్రజల తరఫున మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి ఎట్లా వస్తుంది? సభకు రాని ఎమ్మెల్యే, తను రాకపోగా తన పార్టీ ఎమ్మెల్యేలు కూడా రానివ్వడం లేదు. అంటే ఎమ్మెల్యేగా ఉండడానికి కూడా అర్హత లేని వ్యక్తి ప్రజల గురించి ఏం మాట్లాడతాడు? మాట్లాడితే దానికి ఒక నిబద్ధత ఉండాలి కదా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి చెప్పే అబద్ధాలను కానీ, సాక్షి మీడియా చేసే తప్పుడు ప్రచారాలను, విష ప్రచారాలను కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. జీవనాడి హంద్రీనివ కాలువ, అట్లాంటి కాలువ వెడల్పు పనులు 40% పూర్తి చేస్తే మా నాయకుడు దాన్ని 3 ఇంతలు చేస్తానని చెప్పి జరిగే పనులు ఆపేసి 5 ఏళ్ళు ఒక తట్టడు మట్టెత్తేలే. పూర్తిగా ఈ జిల్లా భవిష్యత్తు నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. మళ్ళా వచ్చి ఈరోజు ఏమని చెప్తాడు? చెప్తే ఎవరింటారు? మా నాయకుడు 100 రోజుల్లో 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈ జిల్లాకు మళ్ళీ జీవం పోశారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వల్లే అనంతపురం జిల్లాకు మంచి జరిగింది, జరుగుతుంది. భవిష్యత్తులో అనంతపురం జిల్లా ఏ జిల్లాకు తీసిపోని విధంగా అభివృద్ధికి చిరునామాగా మారుతుంది. అంటే ప్రస్తుతం మాజీ మంత్రి దేవినేని ఉమా కూడా ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మొత్తం చూడొచ్చు, ఇవాళ జరిగినటువంటి వ్యవహారం చూడొచ్చు. మొత్తం ఏదైతే ఒకవైపు డీజీపీ ఏమో మొత్తం చెప్తూ ఉంటారు, ఎక్కడ ఆపలేదని చెప్తున్నారు, కానీ ప్రస్తుతం వైసీపీ అడ్డుకున్నామని చెప్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారు? ఇప్పుడే సునీతమ్మ నియోజకవర్గంలో రాప్తాడులో చక్రధర్ వచ్చి 4 కోట్ల రూపాయల టమాటాలో 40 కుటుంబాలు సాధించాం, కృతజ్ఞత చెప్పాలి నాయకులందరికని చెప్పి వచ్చానని చెప్తా ఉన్నాడు. అన్ని చెరువులు నింపడం వల్ల ఆ పిల్లవాడు రాళ్ళు రప్పలుండే ఊరు ఇవాళ పూలు పళ్ళు ఊరంతా వెళ్ళి చూడాలి. ఎన్ని కేస్ స్టడీస్. ఎందుకు మీటింగ్ పెట్టామంటే అందుకే పెట్టాం. అన్నగారిని దింపినప్పుడు ఈ జిల్లాలో 84లో 7 పోలీస్ కాల్పులు గుండెలు ఇచ్చిన జిల్లా ఇది. కష్టకాలంలో అటు పరిటాల రవి గారు కావచ్చు, ఇటు కార్యకర్తలు నాయకులు కావచ్చు, ఈ జిల్లాలో దమ్ము ధైర్యం ఉన్న జిల్లా ఇది. ఈ జిల్లాలో చేసిన మంచి పనులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో పనిచేయించడం వల్ల మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు వేసిన పునాది కుప్పం దాకా నీళ్ళు వెళ్ళినాయి అంటే ఆలోచన చేయండి. 786 కిలోమీటర్లు ఇన్ని 100 అడుగుల ఎత్తులో తీసుకెళ్ళి కుప్పంలో తీసుకెళ్ళి నీళ్ళు ఇచ్చాం. మొత్తం రాప్తాడు కావచ్చు, పెనుగొండ కావచ్చు, ఆ ప్రాంతాల్లో కియా పరిశ్రమ వచ్చిందంటే ఇవన్నీ సక్సెస్ స్టోరీస్. అందుకనే ఇవన్నీ కూడా విధ్వంసం చేశారు, 5 ఏళ్ళు నాశనం చేశారు. కాబట్టి ఇవాళ మళ్ళీ చేసిన మంచి 45,000 కోట్లు పెన్షన్ డబ్బులు ఇచ్చాం. ఎవడు ఇచ్చాడు? జగన్మోహన్ రెడ్డిని చెప్పాను. మాట్లాడితే పెసిపెట్టి తాడేపల్లి కొంపలో పెట్టుకోవడం కాదు, బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని కుట్రలో కుతంత్రాలు చేయడం కాదు. దోచుకున్నాం రాష్ట్రాన్ని. ల్యాండ్, శాండు, మైను, సెంటు పట్టాల్లో 1000 కోట్ల దోపిడీ, 3,500 కోట్లు లిక్కర్లో బయటపడింది. 130 కోట్లు ఆల్రెడీ సీజ్ చేశారు. అది చూసిన ఆంబోతుల్లాగా మళ్ళీ బయటకు వచ్చి మీరు వేరంగం వేస్తున్నారు. ఏదైనా అన్నిటి కూడా కట్టడి చేస్తారు. డెఫినెట్గా ఇవాళ చేసింది గర్వంగా చెప్పుకోవడం వచ్చాం. 3 సిలిండర్లు 2 ఇచ్చేసాం ఆల్రెడీ. 1 కోటి మంది మహిళలు స్త్రీశక్తి కింద బస్సు ఎక్కారు. అట్లాగే మొత్తం అన్నదాత సుఖీభవ మరి దగ్గర 7,000 రూపాయలు ఇచ్చాం. 20,000 రూపాయల్లో 7,000 ఇచ్చాం. అట్లా తల్లికి వందనం 10,000 కోట్ల దాకా ఇచ్చాం. సో ఇవన్నీ కూడా ఏంటి గర్వంగా చెప్పుకోవడానికే రేపు ఈ సభ. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు, అట్లాగే పవన్ కళ్యాణ్ గారు, బాలయ్య బాబు వస్తున్నారు. డెఫినెట్గా నభూతో నా భవిష్యత్ అనే విధంగా అనంతపురం అంటే ఏంటో రేపు లక్షలాది మంది కథను తొక్కి చూపిస్తారు.
ప్రస్తుతం పరిటాల సునీత గారి కోసం మేడం రేపు సభ ఏ విధంగా ఉండబోతుంది? సభ సూపర్ 6 సూపర్ హిట్ లాగా అంటే హిట్ అయిపోతుందండి. ఎందుకంటే సినిమాలు మామూలుగా హిట్ అవుతుంది, దానికన్నా బ్రహ్మాండంగా హిట్ అవుతుంది. ఎందుకంటే మేము మండలాలు కానీ మా నియోజకవర్గం అనేది కాకుండా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటువైపే చూస్తున్నారు. దేశవ్యాప్తంగా అనంతపురం జిల్లా వైపు చూసేలాగా ప్రజలందరూ కూడా ఎంత హ్యాపీగా ఉండంటే మేము కూడా అనుకోలేండి. విలేజ్లకు వెళ్ళి మండలాలకు వెళ్ళి మీటింగులు పెడతాంటే అక్క మాకు ఇంకా బస్సులు పెట్టండి, ప్రైవేట్ వెహికల్ వ్యాన్లు పెట్టండి. వాటికి లాస్ట్ చెక్కింగ్ ఏమంటే లారీలు ట్రాక్టర్లు ఎక్కేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు కూడా మేము లారీలు కూడా పెట్టండి, మేము ఎక్కి టెంపోలో లారీలు కూడా ఎక్కి మేము మీటింగ్కి కూడా రావాలా. చంద్రబాబు నాయుడు గారు ఉపన్యాసం మేము చూడాలా, లోకేష్ బాబు గారు ఉపన్యాసం కానీ అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడేటువంటి మేము వినాలా అనే కూడా చాలామంది భారీ ఎత్తున తరలి కూడా వస్తున్నారండి. దాంట్లో ఎందుకంటే మా ప్రభుత్వం వచ్చి దాదాపు 15 నెలలు అయింది. 15 నెలల్లోని ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అంటే సూపర్ 6లో భాగంగా 6 పథకాలు కూడా మేము అమలు చేసుకొని వచ్చాం. తల్లికి వందనం అనేది వైఎస్ఆర్ సైకో ప్రభుత్వం ఉన్నప్పుడు కొంతమందికి మాత్రమే ఇచ్చారు, వాళ్ళ పార్టీ వాళ్ళకి. తెలుగుదేశం అంటే నా పిల్లవాళ్ళకు కూడా కట్ చేసేవాళ్ళు, కానీ ఒకరికే ఇచ్చేవాళ్ళు. కానీ మా ప్రభుత్వంలో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ కూడా తల్లికి వందనం ఇచ్చిన గొప్ప నాయకుడు మా లోకేష్ బాబు గారు అని కూడా మనం చెప్పుకోవచ్చు. రైతులకు అన్నదాత సుఖీబాబు ఈరోజు రైతుల గురించి ధర్నా పెట్టారు. మరి ఏ మొహం పెట్టుకొని చేశారు? కనీసం వాళ్ళు ఒక్క రూపాయి కూడా రైతులకు ఇచ్చిన పాపాన పోలేదు. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ కూడా రైతులకు ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అన్నదాతలకు అందరికీ కూడా రైతులకి మననే అన్నదాత సుఖీబాబు కూడా చాలామంది రైతులకు కూడా అన్నీ కూడా ఇచ్చింది మనం అందరూ కూడా చూసాం. ఒక కుటుంబం ఆ పార్టీ ఈ పార్టీ అనేది కూడా పార్టీలకు అతీతంగా పనిచేసే నాయకుడు మాకు దొరకడం ఒక అదృష్టంగా భావిస్తున్నామని వైఎస్ఆర్ లీడర్లే చెప్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్ వాళ్ళు కూడా మా వాళ్ళు మహిళలు కూడా వెళ్ళి నా నియోజకవర్గంలో బొట్ట పెట్టి పసుపు కుంకుమ ఇచ్చేసి చంద్రబాబు నాయుడు గారు సభకు రమ్మంటే తప్పకుండా వస్తాం, మేమెందుకు రాము, మా ఇంట్లో 3 పడింది 4 పడింది, తల్లికి వందనం కానీ ఇవన్నీ కూడా చాలా గొప్పగా కూడా చెప్తున్నారు. భారీ ఎత్తున మా మహిళలు కూడా తరలిస్తారని కూడా చెప్తాను. సక్సెస్ఫుల్ అవుతుంది. మా నాయకుడు ఏదైతే చెప్పాడో బస్సు ప్రయాణం ఓన్లీ అనంతపురం జిల్లాలు మాత్రమే అన్నారు, కానీ స్టేట్ వైడ్ ఇచ్చారు. మరి ఇవన్నీ కూడా గొప్ప కదండి. లోడ్ బడ్జెట్ ఉంది, సైకో వచ్చి మొత్తం దోసుకొని పోయి దాచుకున్నాడు. కానీ ఇంత లోడ్ బడ్జెట్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబాబు ప్రతి ఒక్కటి ఇది కాదనుకోకుండా 20,000 రూపాయలు రైతులకు ఇస్తామన్నాం. 7,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం 2,000, మేము 5,000 రూపాయలు కూడా ఇచ్చింది కూడా జరిగింది. తర్వాత తల్లికి వందనం కుటుంబంలో ఎంతమంది ఉంటే అందరికి ఇచ్చినాం. గ్యాస్ సిలిండర్లు కూడా 2 ఇచ్చింది, 3 సిలిండర్లు కూడా వాళ్ళకి ఇచ్చింది కూడా జరిగింది. అదేవిధంగా పెన్షన్లు ఈరోజు మేము కూడా చెప్పాలి, వైఎస్ఆర్ వాళ్ళకి ఎక్కువ మందికి పెన్షన్లు ఇస్తున్నాం. ఈరోజు 4,000 నుంచి 5,000 చేసాం, 5,000 నుంచి 15,000 కూడా చేసాం. తెలుగుదేశం వాళ్ళు అందరూ కూడా తీసేశారు, మీ వాళ్ళకే ఇస్తున్నాం, మేము ఏ ఒక్కటి కూడా తొలగి లేదే. మరి ఇన్ని కార్యక్రమాలు మేము చేసి సక్సెస్ఫుల్ అయిందనే దాని మీద ఈరోజు ఇక్కడ భారీ ఎత్తున బహిరంగ సభ కూడా ఏర్పాటు చేసింది కూడా జరిగింది. సక్సెస్ అవుతుంది. సూపర్ 6కి సంబంధించి 15 నెలల నుండి కూడా మొత్తం ఏదైతే సూపర్ 6తో పాటు ఇతర హామీలు కూడా అమలు చేశామంటూ కూడా అటు టీడీపీకి చెందినటువంటి నేతలు చెప్తూ ఉన్నారు. దాంతోపాటు వైసీపీ చెప్తున్నటువంటి అబద్ధాలను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరప్రసాద్ సాయితో నరసింహ బిగ్ టీవీ.